చేయాలి కదా మీరు. ఓకే, నిమ్మకి నీరెత్తకుండా కామ్గా కూర్చున్నారు. ఇవన్నీ ఒక్క నిమిషం అది ఆన్సర్ అడుగుతా. ఒక నిమిషం మేడం, ఒక నిమిషం. మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఖచ్చితంగా మనకు కావాలి. దర్శిత్ గారు, మేడం అడిగినటువంటి ప్రశ్నలు, నాగమల్లేశ్వరి గారు కొన్ని ప్రశ్నలు అడిగారు. సో ఆ ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం ఉందా? ఇప్పుడు ఏది చెప్తాను, లాస్ట్ లో మేడం గారు ఒక మాట అన్నారండి, పదవులు రాకముందు ఒక రకంగా, పదవులు వచ్చిన తర్వాత ఒక రకంగా ఒక మాట వాడారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారు అండి. 2019 ఎన్నికలకు ముందు మా బాబాయిని చంపేశారు, మా బాబాయిని చంపేశారు, మైకులు పగిలిపోయేలా, టీవీలు మోగిపోయేలాగా మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత కనీసం సిబిఐ ఎంక్వైరీకి వెళ్దామని చెప్పి సునీత్ గారు అడిగితే వద్దు, అవినాష్ బీజేపీలోకి వెళ్ళిపోతాడని చెప్పిన మాట వాస్తవం కాదా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, సిబిఐ వాళ్ళు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి కడప వస్తే ఒక ఎస్పీ అడ్డుకుంటాడా? అసలు ఇది ఎక్కడ అన్యాయం అండి? అంటే ఒక ముద్దాయిని అరెస్ట్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎస్పీని, ఒక ఐపీఎస్ ఆఫీసర్ ని ముందు పెట్టి అడ్డుకుని, నువ్వు ఎట్టి పరిస్థితులు అవినాష్ అరెస్ట్ కాకుండా చూడాలని చెప్పి అడ్డుకునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిలో చూసాం. అంటే పదవి రాకముందు ఒకలాగా, పదవి వచ్చిన తర్వాత ఒకలాగా సొంత కుటుంబ సభ్యుల్ని మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తాం. మాకు ఇదే కొత్తగా పెద్దగా ఏమి వింతగా విచిత్రంగా ఏమి అనిపించట్లేదు. అదే విధంగా ఇంకోటి కూడా, ఇప్పుడు మనం అసలు మన టాపిక్ లోకి వెళ్తే అంబటి రాంబాబు గురించి కూడా ఉంది టాపిక్ లో. నిన్న ఏదైతే వెనుపోటు దినం అని వీళ్ళు ఏదో ఒక డ్రామా క్రియేట్ చేసి అక్కడ సీఎం మీద అరిశాడు కదా. అంటే అంబటి రాంబాబు గురించి మాట్లాడుకుంటా అంటే ప్రజలందరికీ కూడా ఒక చిన్న విషయం గుర్తొస్తా ఉందండి. గతంలో అంబటి రాంబాబు అనే వ్యక్తి మీద కొన్ని అవినీతి ఆరోపణలు వచ్చినాయి. అవినీతి ఆరోపణలు వస్తే అంబటి రాంబాబు మీడియా ముఖంగా వచ్చి ఒక సవాల్ చేశాడు. ఆయన, నా మీద వచ్చినటువంటి అవినీతి ఆరోపణలకు మీరు సాక్ష్యాధారాలు సమర్పిస్తే నేను తెల్లారేసరికి రాజీనామా చేస్తాను అని చెప్పి ఆయన ఒక సవాల్ ఇస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో 24 గంటలు తిరగకుండా తెలుగుదేశం పార్టీ బాధిత కుటుంబాలను ప్రెస్ ముందు తీసుకొచ్చి సాక్ష్యాధారాలతో సహా అంబటి రాంబాబు పలానా అవినీతి చేశాడని చెప్పి సాక్ష్యాధారాలతో మేము నిరూపిస్తే నెల రోజుల పాటు మీడియాకి ముఖం చాటేసినటువంటి వ్యక్తి అంబటి రాంబాబు. వీళ్ళు ఇవాళ ఏదో జగన్మోహన్ రెడ్డి 2.0 చూపిస్తాడని చెప్పి కొంత ఆశల్లో, ఆ భ్రమలో వీళ్ళంతా కూడా రోడ్లు ఎక్కి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా ఉన్నారు. అసలు వీళ్ళ మాటలకు విలువకోలేదు. ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం, అయితే జగన్మోహన్ రెడ్డి గారు 2.0 అని చెప్తా ఉన్నాడు. 1.0 పాలన చూసినందుకే 11 సీట్లు తీసుకొచ్చారు. ఇక 2.0 తీసుకొస్తానని చెప్పి సింగిల్ డిజిట్ పరిమితం చేస్తానని మాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు 2.0 ఎక్కడ రావాలండి? వస్తే జైల్లో రావాలి. ఎందుకంటే ఒకసారి జైలుకి వెళ్ళి 43,000 కోట్ల రూపాయలు దోచేసాడు జగన్మోహన్ రెడ్డి అని సిబిఐ ఈడీ ఛార్జ్ షీట్లు ఫైల్ చేస్తే, మరి జైల్లో 16 నెలలు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ జైలుకి వెళ్తే జగన్ 2.0 జైల్లో వస్తుంది. అయితే ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం, వీళ్ళు సిబిఐ ఈడీని బలంగా ఇప్పుడు చెప్తా ఉన్నారు, ప్రతి దాని మీద సిబిఐ ఎంక్వైరీ, ఈడీ ఎంక్వైరీ అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆనాడు కూడా ఆయన చెప్పారు, నా కొడుకు కానీ తప్పు చేసి ఉంటే సిబిఐ ఎంక్వైరీ వేయండి, అరెస్ట్ చేయండి అని చెప్పారు. వీళ్ళకి సిబిఐ మీద అంత నమ్మకం ఉన్నప్పుడు సిబిఐ ఈడీ జగన్మోహన్ రెడ్డి 43,000 కోట్లు కొట్టేసినటువంటి దొంగ అని చెప్పి ఏదైతే ఛార్జ్ షీట్లు వేశారో, మరి దాన్ని వీళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఈ రోజు వితండవాదం చేస్తారు. మా నాయకుడు సచ్చినుడు, మా నాయకుడు అసలు ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి నిజాయితీ పడని చెప్తా ఉన్నాను. ఇంకోటి కూడా కంక్లూడ్ చేస్తున్నాను. అయితే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసినటువంటి దుమారాలను జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం అయిపోయినాక మీరు ఒకేసారి చెప్తారు, అది కూడా నోట్ చేసుకోండి. వైసీపీ నాయకులకు అంతులకి ఎందుకో నాకు అర్థం కావట్లా. అసలు మాట్లాడే ముందే మాట్లాడేస్తున్నారు. ఏమండి 3 కోట్ల రూపాయలు ఎగ్ పప్పులండి, ఎగ్ పప్పులకు 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు రాసే పెన్నుకి పేపర్ కి 9,84 లక్షలు ఖర్చు పెట్టారు. ప్యాలెస్ ముందు రోడ్డు నిర్మాణానికి 5 లక్షలు ఖర్చు పెట్టారు. ప్యాలెస్ మెయింటెనెన్స్ 11 కోట్లు ఖర్చు పెట్టారు. తాడేపల్లి ప్యాలెస్ ఐరన్ ఫెన్సింగ్ కోసం 12,85 లక్షలు ఖర్చు పెట్టారు. సర్వే రాయి మీద వేసుకోవడానికి 700 కోట్లు ఖర్చు పెట్టారు. 986 మంది సెక్యూరిటీ 1000 కోట్లు ఖర్చు పెట్టారు. రంగులు వేసినందుకు ఆర్బీకేకి 3,000 కోట్లు. దర్శన్ గారు చేశారా అని చెప్పి దీనికి కూడా సమాధానం చెప్పాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు చెప్పండి మల్లేశ్వర్ గారు.
మాట్లాడుతుంది అదే కదా. మాట్లాడి మరి జగన్మోహన్ రెడ్డి గారిని ముద్దాయి దొంగ అంటే మరి చంద్రబాబు నాయుడు గారిని కూడా 24 కేసులు నాయుడు కూడా ముద్దాయి దొంగ మీరు ఆ హింట్ ఇస్తున్నారా? ఓకే ఓకే కార్తిక్ గారు అదే ఆడియో ప్రాబ్లం వస్తుంది. ప్రజల పక్షాన మీరు పోరాటం మానేసి రివర్స్ లో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అంటారు ఏంటండి? అర్థం కాదు. ఒక్క పాయింట్ మాట్లాడతారేమోనని వెయిట్ చేశా. ఒక్క పాయింట్ కూడా వ్యాలీగా మాట్లాడట్లేదు. నేను కోడి కత్త అంటున్నారు, గొడ్డలి కోట అంటున్నారు. ఇవే మాట్లాడుతున్నారు, ఇవే చెప్పని చేస్తున్నారు తప్ప ఒక్క వ్యాలిడ్ పాయింట్ ఇవాళ మీ ప్రభుత్వం ఎందుకు ఇంత నిరసన వచ్చింది? కేకే సర్వే ఏం చెప్తుంది? ఇవాళ 20-30% ఓట్ షేరింగ్ తగ్గిపోయింది. ఇంతమంది 30 నుంచి 40 నాయకుల మీద ఎమ్మెల్యేల మీద చెప్పి మీరు గెలుస్తారని సర్వేల గురించి ఎందుకు? ఆ సర్వేలు నమ్ముకొని ఇప్పుడు ఇలాంటి పరిస్థితికి వచ్చింది. కానీ సర్వేలు ఇప్పటికెందుకు 1 year తర్వాత సర్వేలు ఎందుకులే కానీ అవి ఎవరు చేస్తారు అవి పక్కన పెడతారు. సర్వేల గురించి వద్దు. కానీ కార్తిక్ గారు ఒక 1 minute క్లోజ్ చేయండి మేడం. ఆగండి వాళ్ళకు టైం ఇవ్వాలి ప్లీజ్ 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 ప్లీజ్. యా ఓకే ఒక్క నిమిషం మేడం. కార్తిక్ గారు ప్లీజ్. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ కార్యక్రమం చేసుకోవాలన్నా 12వ తారీఖు చేసుకుంటే చాలా బాగుండేది అనేటువంటిది. ఎందుకంటే ప్రజల తరపున ఒక జర్నలిస్ట్ మాట్లాడుతున్నాను. ప్రజల్ని అంటానికి లేదు, ప్రజల్ని తప్పు చేయటానికి లేదు, ప్రజాస్వామ్యంలో ప్రజల్ని తప్పు అంటానికి. ఎందుకంటే ప్రజలు వెన్నుపోటు పొడిచారు అంటే ఒప్పుకునేదే లేదు. రాజకీయ పార్టీలుగా ఒకరి మీద ఒకరు ఆరోపణ చేసుకోమనండి, ఒకరినొకరు విమర్శించుకోమనండి వాళ్ళ ఇష్టం. కానీ ప్రజలు వెన్నుపోటు పొడిచారు అనేటువంటి పాయింట్ మాత్రం నేను ఖచ్చితంగా తప్పంటాను. ఎందుకంటే June 4th, June 5th జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నారు. అప్పుడు ప్రజల తీర్పు June 4th, 2024 వచ్చింది. ఆ రోజు కూటమికి 164 సీట్లు చాలా ఆశలతో ప్రజలు ఇచ్చారు. నిజానికి ఆశలు తగ్గట్టు కూటమి పరిపాలన కనుక లేకపోతే ప్రజలు మళ్ళీ తీర్పిస్తారు వ్యతిరేకంగా. ప్రజల ఆశలకు తగ్గట్టు ప్రజలకు ఇచ్చిన హామీలకు తగ్గట్టు పరిపాలన చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా కూటమి పార్టీల మీద, కూటమి ప్రభుత్వం మీద ఉంది. ఆ బాధ్యతలు తీసుకోవాలి. అయితే ఈ 1 year కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి నేనేదో రాజ్యాంగేతర శక్తులు పరిపాలిస్తున్నాయో రాజ్యాంగ వ్యతిరేకంగా జరుగుతున్న సరే సార్ ఓకే సార్ ఓకే కార్తిక్ గారు ఓకే వస్తా అంటే టైం అవుతుంది. నాకు టైం క్లోజ్ చేయాలి, టైం అవుతుంది. మన కళ్ళ ముందు నిత్యాలు మనోహర్ గారు కార్తిక్ గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. కార్తిక్ గారు క్లోజ్ చేద్దాం, టైం అవుతుంది. కార్తిక్ గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. మనోహర్ గారు కార్తిక్ గారు ఒక్క నిమిషం ఆగండి. కార్తిక్ గారు ఓకే క్లోజ్ చేద్దాం. కార్తిక్ గారు ఒక్క నిమిషం ఆగండి క్లోజ్ చేద్దాం. మనోహర్ గారు క్వశ్చన్లు అడిగారు. మొదలై ఏడాది అయింది. ఈ పీడ విరగడై, రాష్ట్రానికి పట్టిన పీడ విరగడై ఒక సంవత్సరం. సరే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా అని అడుగుతున్నారు నాగమల్లేశ్వర్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా అని నాగమల్లేశ్వర్ గారు ప్రశ్నిస్తున్నారు. దానికి సమాధానం చెప్పండి మేడం. ఆగండి మేడం, నేను అడుగుతున్నాను ఒక్కసారి చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ, దాని గురించి చెప్పండి. ఒక్క నిమిషం ఆగండి మేడం. ఏదైతే సమస్యలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము సమస్యలు రైజ్ చేసాము, అది ప్రతి ఒక్కటి కూడా 1 by 1 సాల్వ్ చేస్తూ పోతున్నాం. ఈ గత 1 సంవత్సరంలో 5 సంవత్సరాలుగా వీళ్ళు విచ్ఛిన్నం చేసిన వ్యవస్థను గాడి పెట్టుకుంటాం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రేషన్ డీలర్లు. ఆ ఎండి వాహనాలన్నీ కూడా చేంజ్ చేసి రేషన్ డీలర్ కూడా అంటే వీళ్ళు ఎక్కడెక్కడ వ్యవస్థలు ఎక్కడ చేశారో కూడా మిస్టేక్ చేయడం కూడా కూటమి ప్రభుత్వంకు ఛాలెంజ్ గా ఉంది. ఎందుకంటే వీళ్ళకి వ్యవస్థలు అంటే తెలియదు కాబట్టి ఎలా అంటే అలా పెట్టేశారు. వాటిని గాడిలో పెడుతున్నాం. అభివృద్ధి, సంక్షేమం అనే రెండింటి మీద వెళ్తున్నాం. ఖచ్చితంగా మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి మిస్సింగ్ కేసులు అవుతానేమి, సుగాల ప్రీతి కేసు అవుతానేమి, కల్తీ రైలు ప్రతి ఒక్కటి మేము టేకప్ చేస్తాం. కాబట్టే మాకు మంచి ప్రభుత్వం సుపరిపాలన మొదలై 1 సంవత్సరం అయింది. ఈ రాష్ట్రానికి పట్టిన పీడ విరగడై కూడా 1 సంవత్సరం అయిందని మేము సంబరాలు కూడా చేసుకున్నాం. ఇంకోటి సార్, ఇంత ముందు మిత్రులు కూడా చెప్పారు, జగన్ 1.0 తట్టుకోలేకపోయినారు జనాలు. సో 11 సీట్లు ఇచ్చారు. జగన్ ఇంకా 2.0 ఇస్తే ఉండే సీట్లు కూడా ఏం చెప్పాలంటే వెళ్ళి మీ 11 మంది ప్రజల డబ్బు తీసుకొని ప్రజల సొమ్ముతో శాలరీలు తీసుకుంటారు అన్న అసెంబ్లీకి వెళ్ళని మీ జగన్ అన్న చెప్పండి. అమ్మ నాగమల్లేశ్వరి గారు మీరు ఏం చెప్పాలంటే, అన్నా జగన్న మనం ప్రజల డబ్బు తీసుకొని 4 లక్షల రూపాయలు జీతాలు తీసుకుంటున్నామన్నా, ప్రజల సొమ్ముతో తీసుకుంటాము. ఈ 4 లక్షల రూపాయలు మనం న్యాయం చేయాలంటే అసెంబ్లీకి వెళ్ళాలని చెప్పమ్మా. నాగమల్లేశ్వరమ్మ మీరు జగన్ అన్న చెప్పాల్సింది ఏంటంటే, జగన్ అన్నకి జగన్తో పాటు ఉన్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు ఏం చెప్పాలంటే, మనం ప్రజల దగ్గర నుంచి నేను డెబిట్ లో వెళ్తా ఉంటే
ఓకే అండి, క్లోజ్ చేద్దాం ప్లీజ్. మనోహర్ గారు ఆపండి. ఓకే వాళ్ళ అసెంబ్లీకి వెళ్ళట్లేదు కదా మీరు. ఒక్క నిమిషం, అది ఓకే మేడం. ఓకే మేడం. మనోహర్ గారు, అలాగే నాగమల్లేశ్వర్ గారు, దర్శిత్ గారు, కట్టా కార్తిక్ గారు, థ్యాంక్ యూ.